హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్। ఈరోజు నేను వీడియోలో కొత్తగా చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను। దీనికి ముందుగా ఒక కడాయి పెట్టుకొని అర స్పూన్ మెంతులు, అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ధనియాలు కూడా వేసుకోవాలి। మీడియం ఫ్లేమ్లో కొంచెం రంగు మారి మంచి వాసన వచ్చే వరకు వేగనివ్వండి। ఇలా ఫ్రై చేసుకున్న వాటిని మెత్తటి పౌడర్లా చేసుకోవాలి। మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు। ముందుగా వేయించుకున్నాం కాబట్టి ఇవి తొందరగానే నలిగిపోతాయి। ఇలా మెత్తటి పౌడర్లా చేసుకోవాలి। తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని ఒక పెద్ద ఆనియన్ని తీసుకొని నైఫ్కి కానీ ఫోర్క్కి కానీ గుచ్చి ఈ విధంగా కాల్చుకోవాలి। ఫోర్క్కి కానీ నైఫ్కి కానీ పెట్టడం వల్ల తిప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది। మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ బాగా మాడిపోయేలా కాల్చుకోవాలి। కాల్చుకున్న ఆనియన్ని కొంచెం చల్లారాక ఈ విధంగా పైన పొట్టు తీసేసుకోవాలి। ఇలా కాల్చుకున్న ఆనియన్ని చేపల పులుసులో వేసుకోవడం వల్ల చేపల పులుసుకి మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది। పీల్ ఆఫ్ చేసుకున్న ఆనియన్ని ఈ విధంగా దంచుకోవాలి, మెత్తటి ముద్దలాగా చేసుకోవాలి। ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం। ముందుగా వెడల్పాటి దాకా కానీ కడాయి కానీ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి। చేపల పులుసుకి ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది। నేనైతే నువ్వుల నూనె వేసుకున్నాను। ఆయిల్ వేడయ్యాక 5-6 పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకొని వేసుకున్నాను। ఇవి కూడా వేడయ్యాక ముందుగా కాల్చి దంచి పెట్టుకున్న ఆనియన్ ముద్దని కూడా దీంట్లో వేసుకోవాలి। ఇదొక నిమిషం పాటు వేగాలి। ఆ తర్వాత చిన్న మెంతి ఆకు కూడా నేను వేసి మంచిగా వేగనించాను। తర్వాత పసుపు యాడ్ చేశాను। ఆ తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని అయితే దీంట్లో వేసి ఒక నిమిషం పాటు అయితే వేగనివ్వాలి। మెల్లిమెల్లిగా అయితే గరిటెతో అయితే తిప్పాలి, ఫాస్ట్గా అనకండి। మెల్లిమెల్లిగా అని ఒక నిమిషం పాటు అయితే దాన్ని అలాగే పెట్టేయండి, మంచిగా ముక్క అనేది వేగుతుందండి। ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్లు అయితే కారం అయితే వేసి మంచిగా వేగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే తీసి దీంట్లో అయితే యాడ్ చేస్తున్నాను చూడండి। ఆ తర్వాత నేనైతే సాల్ట్ అయితే యాడ్ చేశాను, టేస్ట్కి సరిపడా వేసుకోండి। చింతపండు రసం పోసాక గరిట పెట్టకూడదు, క్లాత్ కానీ పట్కర్ కానీ పట్టుకొని కలపండి। ఇలా కొంచెం మరిగిన తర్వాత మనం పౌడర్ చేసుకున్నాం కదండి, జీలకర్ర, మెంతులు అండ్ ధనియాల పౌడర్ వేసుకొని మంచిగా ఇలా పట్కర్తో కలపండి। ఫైనల్గా కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను చూడండి। కొంచెం ఆయిల్ పైకి వచ్చేదాకా నేను కాసేపు అయితే ఉంచుతాను చూడండి। ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను। లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి। మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ అయితే నొక్కండి। బాయ్ ఫ్రెండ్స్, ఉంటా మరి మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను। ప్లీజ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి। ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి। బాయ్ ఫ్రెండ్స్।